రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 30వ తేదీన ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ సిపి అంబర్ కిషోర్ జూ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా చర్యలు చేపట్టామంటున్న వరంగల్ సిపి అంబర్ కిషోర్ జూతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జోరు ప్రచారం కూడా ఇవాటికి ముగిసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా హన్మకొండ వరంగల్ జిల్లాలో కొన్ని మొత్తానికైతే ఇవాళ ప్రచారం లైసెన్స్ అయితే మొత్తం ఇవారికి ముగిసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మనతో పాటు మాట్లాడడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏ విధంగా ఏర్పాటు చేసిందని మనతో మాట్లాడడానికి వరంగల్ సిపి గారు అంబర్ కిషోర్ జో కూడా సార్ గారు ఉన్నారు. మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్తే సార్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మన భద్రత ఎట్లా ఉండబోతుంది? మొత్తం వరంగల్ కమిషనరేట్ లో మోర్ దెన్ 5,000 పోలీస్ ఆఫీసర్స్ ఇది ఎన్నికల పనికి సిద్ధంగా మనము ఉన్నాము. అన్ని సమస్యాత్మక ప్రాంతంలో డిప్లాయ్మెంట్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది. ఇంతకు వరకు మనము 12 crore 30 lakh ప్లస్ లిక్కర్, గాంజా, క్యాష్, ప్రీసియస్ మెటల్, ఫ్రీబీస్ అన్ని స్వాధీనం చేయడం జరిగింది. ఇదే విధంగా మోర్ దెన్ 7,000 ప్లస్ మెంబర్స్ కి బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. చాలా సార్గా ఫ్లాగ్ మార్చ్ సిఏపిఎఫ్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. ఈ అన్ని చేసి మనము శాంతి భద్రతగా ఎలక్షన్ కండక్ట్ చేయాలి. అది అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాము. మీ మాధ్యమంతో నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది పెద్ద పండుగ జనతంత్రకి. మీ అందరు రండి, మీరు ఓటింగ్ చేయండి. మొత్తానికి అయితే అంటే భద్రతా బలగాలు అంటే వేరు కంపెనీ నుంచి తీసుకున్నట్టు తెలుస్తాము. మొత్తానికైతే మన పోలీస్ సిబ్బంది ఎంతమంది ఇక్కడ వరంగల్ హన్మకొండ జిల్లాలో పోలింగ్ కేంద్రంలో భద్రతా బలగాలు ఏర్పాటు చేయనున్నారు? ఇక్కడ మొత్తం కమిషనరేట్ లో దాదాపు 2,500 లోకల్ పోలీస్, 2,500 ప్లస్ 3,000 ప్లస్ బయట నుంచి వచ్చిన సిఏపిఎఫ్ తర్వాత స్టేట్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నారు. ఒకవేళ పోలింగ్ బూత్లు ఆకతాయిలు ఏదైనా చర్యలు ఉల్లంఘిస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా మోడల్ కోడ్ వయలేషన్ తర్వాత ఐపీసీ పరంగా మనము కేసు కడతాము. కానీ అట్లా లేకుండా మనము మొత్తం ఫోర్స్ అలర్ట్ చేసి పెట్టుకుంటున్నాము. మనకు పోలింగ్ స్టేషన్ లో సిఏపిఎఫ్ ఉంటుంది, అదే విధంగా రూట్ మొబైల్ ఉంటుంది, స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. ఏం సంఘటన లేకుండా మనము తప్పకుండా పీస్ఫుల్ గా ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. వరంగల్ కమిషనర్ పరిధిలో సార్ మీరు మొత్తానికి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అందరూ ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయండి. మీకు శాంతి భద్రతతో ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. మీరు ఎక్కువ సంఖ్యలో రండి, ఓటింగ్ చేయండి. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలో ఉల్లంఘించకుండా కూడా భారీ బందోబస్తు నడుమ కూడా 30వ తారీఖున ఎలక్షన్ అయితే సాఫీగా జరగాలని చెప్పి కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జూ మాత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ఎలాంటి ఆకతాయాలు కనుక చర్యలు తీసుకుంటే మాత్రం ఎలాంటి పోలింగ్ నియమాలను ఉల్లంఘిస్తే మాత్రం వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే భారీ బందోబస్తు నడుమ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తానికైతే కట్టుదిట్టమైన చర్యల మధ్యలో కూడా పోలింగ్ ఎన్నికలు సజావుగా జరగడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే వరంగల్ కమిషనర్ పార్టీలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేదని చెప్తున్న అంబర్ కిషోర్ తెలిపడం జరుగుతుంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నడుమ కూడా ఓటు వేసే భద్రతా బలగాలను కూడా ప్రజలకు కూడా ఎలాంటి ఆ సమస్యలు కూడా తావు లేకుండా కూడా చూస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికి వరంగల్ జిల్లా కమిషనర్ పరిధిలో పోలింగ్ సజావుగా జరగడానికి కూడా అంబర్ కిషోర్ జూ కూడా ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.